సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బిన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. కింగ్ నాగార్జున మొహమాటమే పడకుండా తన దాహం మొత్తాన్ని తనివి తీరా తీర్చేసుకుంటున్నాడు. ఇటీవల కాలంలో మనం సినిమాతో ఓ చక్కటి విజయాన్ని అయితే దక్కించుకున్నారు, కానీ నాగార్జునకు మాత్రం ఇది ప్రత్యేకం అన్న విజయానికి చాలా రోజులుగా దూరంగా ఉంటున్నారు. ఆయన అయితే ప్రయత్న లోపం లేకుండా రకరకాల అటెంప్ట్స్ చేస్తూనే ఉన్నారు, కానీ అన్ని అనుకూలంగా కలిసి రాలా. ఈ సంక్రాంతి పండక్కి అన్ని కలిసి వచ్చాయి. సోగ్గాడు బంగారు రాజుగా నాగార్జున చేస్తున్న సందడి మామూలుగా లేదు. అల్టిమేట్ మాస్ ఎంటర్టైనర్ కింగ్ నాగార్జున ఇస్ బ్యాక్ అని అనిపించారు ఈ బంగారు రాజు పాత్రతో. ఈ బంగారు రాజు తన మాస్ సీజన్ తో మాస్ గుండెల్లో ప్లేస్ సంపాదించేసుకున్నాడు. చిలిపి అల్లరితో పడుచుల్ని అల్లరి పెట్టేస్తున్నాడు. తనదైన స్టైల్ పెద్దరికంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ ఆకట్టేసుకున్నాడు. మరింత మందిని బుట్లో వేసేసుకుంటే మామూలుగా ఉంటాయి ఆ కలెక్షన్ లో. షేక్ ఆడేవు విడుదలైన తొలి రోజు నుండే తన కెరియర్ లోనే బెస్ట్ ఫిగర్స్ ని రిపోర్ట్ చేస్తూ వస్తున్నారు కింగ్ నాగార్జున. ఫస్ట్ వీకెండ్ అంటే తొలి 3 రోజుల్లోనే సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. యుఎస్ లో ప్రీమియర్స్ తో కలిపి $5 లక్షల మార్క్ ని చేరుకుంది. సోమవారం రోజు కూడా కలెక్షన్ లో ఎటువంటి డ్రాప్ లేదు. ఈ సినిమా ఆడుతున్న అన్ని థియేటర్లలో దాదాపు హౌస్ఫుల్ బోర్డ్స్ పెడతా వస్తున్నాయి అన్ని షోస్ కి. మండే రోజున దాదాపు 3 కోట్ల వరకు షేర్ ని సోగ్గాడు కలెక్ట్ చేశాడు అని చెప్పేసి ట్రేడ్ లెక్కలు కడతా ఉంది. అలానే కొంతమంది ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్న అంశాలని పరిశీలనలోకి తీసుకుని చూస్తే సోగ్గాడే చిన్ని నాయనా ఒక పెద్ద సర్ప్రైజ్ నే అందరి ముందులో ఉంచుతున్నాడు. అదేమిటి అంటే ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేప్పటికే ఈ సినిమా లాభాలను అందుకునే రేంజ్ కి వెళ్ళిపోతుంది అనేసి మాట్లాడుకోవడం కనిపిస్తా ఉంది. ఆల్మోస్ట్ సెకండ్ వీక్ రన్ అంతా కూడా ఈ సినిమాకి ప్రాఫిట్సే. ఎందుకంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ నాగార్జున అనే చాలా ఏరియాలో ఆయనే ఓన్ గా రిలీజ్ చేశారు అని వినపడతా ఉంది. ఫుల్ రన్ మీద ఈ సినిమా 35 crores అరౌండ్ కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు అభిప్రాయపడుతున్నారు. అలా చూసుకున్నా సరే ఈ సినిమా మంచి మార్జిన్ తో లాభాలు తీసుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి ట్రేడ్ అంచనాలు కట్టడం కనిపిస్తా ఉంది. ఏదేమైనా గానీ మొత్తానికి సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంతో కింగ్ నాగార్జున ఒక బ్రహ్మాండమైన విజయాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతానికైతే బాక్స్ ఆఫీస్ దగ్గర సోగ్గాడి జోరు బానే సాగుతుంది. ఈ ఊపు కింగ్ నాగార్జునకు ఏ రేంజ్ లాభాలను తెచ్చిపెడుతుందో చూడాల్సి ఉంది. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బియన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.